మీరు 2007 రూపాయలకు టెండర్ వాళ్ళకి ఇస్తే వాళ్ళతోటి పాపం రైస్ మిల్లర్ను భయపెట్టి మీరు ఏ రకంగా 2223 రూపాయలకు ఎంఓయు 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద ఎంఓయు రాయించారో దాన్ని నేను బయట పెడతా ఉన్నాను. ఇక చూడండి, ఇక్కడ 2223 రూపాయలకి 2007 రూపాయలకు అంటే మీరు ప్యాడీ వద్దు నాకు డబ్బులు కావాలని చెప్పేసి అది కూడా 4 ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు. సరే, టెండర్ ఇచ్చిన వాళ్ళకి మీరు సమయం 90 రోజులు ఇస్తే ఈయన 4 ఇన్స్టాల్మెంట్ ఎట్లా ఇచ్చిండు అంటే ఆయనకు ముందే తెలుసు ఆయనకు ఎక్స్టెన్షన్ వస్తుందని. ఏ టెండర్ అయితే మీరు 90 రోజుల గడువు ఇచ్చారో ఆ టెండర్ తీసుకున్న ఆయన వీళ్లకు 4 నెలల సమయం ఇచ్చిందంటే దీని వెనుక అది కూడా 4th ఏప్రిల్ రోజు ఇచ్చిందంటే ఆయన సెప్టెంబర్ వరకు సమయం ఇచ్చిండు. నీ గడువు అయిపోయింది, మేలోనే అయిపోయింది. మేలో గడువు అయిపోతే నువ్వు ఏప్రిల్లో ఇంకా వారికి 4 నెలల సమయం ఇచ్చినావంటే ఇంకా నీకు ఎక్స్టెన్షన్ ఆల్రెడీ నీకు అష్యూరెన్స్ వచ్చినట్లుగానే నేను భావిస్తున్నావా? మరి ఏ రకంగా ఈ అగ్రిమెంట్ ఫ్లోట్ అయిందో దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి నేను కోరుతున్నా. మీరు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయినటువంటి ప్రభుత్వం ఎన్ని రకాలుగా మీరు కడుక్కునే ప్రయత్నం చేసినా దాంట్లో నుంచి మీరు బయటపడే సమస్య లేదు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ రోజు పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతోటి ఒక వ్యక్తికి 5 కిలోల చొప్పున డిస్ట్రిబ్యూషన్ జరిగేటువంటి బియ్యం కూడా ఈ రోజు పూర్తిగా రీసైక్లింగ్ పేరు మీద ఈ రోజు కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతున్నమాట వాస్తవం కాదా? మరి దీని మీద కేంద్ర ప్రభుత్వం ఎందుకు సిబిఐ వేయకూడదు? మరి ఈ ప్రభుత్వం ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అడగడం లేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీని మీద సమగ్ర దర్యాప్తు జరపాలా. సిట్టింగ్ జడ్జితో గానీ సిబిఐతో గానీ ఎంక్వైరీకి ఆర్డర్ ఇవ్వాల్సిందిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. మరి ఒకటే ఊదరగొడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో సివిల్ సప్లైస్ లో ఏదో అవినీతి జరిగిపోయింది, ఏదో కుంభకోణం జరిగిపోయింది, అది తొలుత మాచోళ్ళనే ఊదిర్రు, అది మేము స్వయాన మీడియా ముఖంగా మేము అందరికీ చూపెడుతున్నాం, ఇక అందరు రండి అని అంటే నిజంగానే ఏంది గంత పెద్ద పని చేసిండ్రా అని చెప్పి మీడియా వాళ్ళు మొత్తం పోయినరు. ఆడికి పోయిన తర్వాత ఛాన్స్ సేపు మాట్లాడినరు, ఒకటే కాగితాలు ఇట్లా పట్టుకుంటారు, ఇట్లా అంటారు, ఇట్లా పెడతారు, ఇట్లా అంటారు, ఇట్లా పెడతారు. ఇంత కదా ఆధార్ కార్డా పాన్ కార్డా అనేటటువంటిది ఎవరికి తెలుస్తలేదు. ఏంది అని అంటే ఆధారాలు అని చెప్పి చెప్తా ఉన్నారు. సివిల్ సప్లైస్ కి సంబంధించినటువంటి అవినీతి జరిగింది అని మాట్లాడేదానికంటే ముంగట ఆరోపణలు, అట్లాంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసేదానికంటే ముంగట కనీసం ఒక చిత్తు కాగితం అంటే ఆధారం పట్టుకొని మీడియా ముఖానికి వస్తే కనీసం మీ యొక్క గౌరవం దక్కేది. మీరు చేసినటువంటి అతిపెద్ద ఆరోపణ ఏంటిది అని అంటే సన్న బియ్యానికి సంబంధించినటువంటి కొనుగోలు మరి తెలంగాణ సర్కార్ చేసింది, దాంట్లో 1000 కోట్ల 1100 కుంభకోణం అలా ఏదైతే పత్రిక ఉంటుందో అదైతే 1100 రాసింది. 1100 కోట్ల కుంభకోణం అని చెప్పి ఒక పార్టీ, 600 కోట్ల కుంభకోణం అని ఇంకొక పార్టీ. బొమ్మ బొరుసు లెక్క ఒకటే నాణం మీద ఒకటే, మిగతా స్క్రిప్ట్ అంతా సేమ్, అంకెలు కొంచెం మార్చుకున్నారు, కండువాల రంగులు మాత్రం మారినాయి, మిగతాదంతా సేమ్ టు సేమ్. అయితే సన్న బియ్యం ఒక్క గింజ కూడా కొననటువంటి దాన్ని పట్టుకొని మరి మీ కాడ కొనుక్కున్నారు, అవినీతి జరిగింది అని చెప్పేదానికంటే ముందా కొన్నారు అనేటటువంటిది ఒక కాగితం చూపెట్టరు అని చెప్పి మరి నిన్న గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యుల మీద కూడా ఆరోపణలు చేసిరు, అంతకంటే ముందు ప్రశ్నలు సంధించిరు. నిన్న మంత్రులు కూర్చొని మరి ప్రెస్ మీట్లో కూడా చెప్పినాం ఏంటంటే శ్వేతపత్రం విడుదల చేయాలి, సిట్టింగ్ జడ్జిలతోటి విచారణ జరిపించాలి. అదేమన్నా చాక్లెటా బిస్కెటా? మీకు నచ్చినట్టు సాయంత్రం పూట కలవడ్డది, పొద్దున్న రాగానే మేము ఆరోపణలు చేస్తాం, సిట్టింగ్ జడ్జిలతోటి మాకు విచారణ జరిపించాలన్న నీకే. నువ్వు తీసుకొచ్చినటువంటి దాంట్లో ఏమైనా తెచ్చినవా, జరిగిందేమైనా ఉందా, కనీసం ఏమైనా జరిగిందా అనేటటువంటి వాస్తవాలు ప్రజల ముందుకి రావాల్సినటువంటి అవసరం ఉంది. అసలు దీని బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఒక నిమిషంలో నేను చెప్తా.